అంటే మీరు అన్నట్టు అప్పట్లో బెల్ బాటం అనేది ఒక ట్రెండ్. అవును. ఆ ట్రెండ్ నడుస్తున్న టైంలోనే మీరు డ్రైవర్ రాముడు కానీ, వేటగాడు కానీ, టైగర్ కానీ ఆ సినిమాల్లో ఆ బెల్ బాటం ట్రెండ్ అనేది ఇంకా ఎక్కువ పాపులర్ అయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాల ద్వారా ఆ బెల్ బాటం అనే ఒక ట్రెండ్ ఇంకా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళింది. హయ్యెస్ట్ బెల్ బాటం అన్నగారే వేసారని నా ఒక్కది. ఎందుకంటే దాదాపు ఆయనకి డ్రైవర్ రాముడు ఈ సినిమాకి అయితే దాదాపు 40 ఇంచెస్ బెల్ పెట్టుకుంటాం. 40 ఇంచెస్ బెల్ కుట్టాలంటే దాదాపు 2 ప్యాంట్ల లెంగ్త్ అంత క్లాత్ దాన్ని తీస్తే కానీ ఆ షేప్ దానికి అక్కడ రాదు. అలాంటిదన్నీ కూడాను అది ఆ క్లాత్ మీద వేస్తే ప్యాంటు అలా నిలబడి ఉంటుంది అనమాట కరెక్ట్గా. అదే అంత పెద్ద 40 బెల్ అంటే ఏమవుతుందంటే ఊగులాడిపోయి ముడతలు పడిపోవటం చేస్తుంది. స్ట్రైట్గా ఎలా అయితే నిలబడి ఉన్నారో పర్సన్ అలాగే షేప్ అలా కనిపిస్తుంది. ఆ షేపులు ఆ లూజ్నెస్ అనేది కనపడకోకుండా ఒక యూత్ లుక్ కనపడటానికి అవకాశం ఉందన్నమాట. ఆ రకంగా చేసేదానికి ఆయన అక్కడ కొద్దిగా సాటిస్ఫై బాగా. మిగతా చిత్రాలన్నిటి కూడా ఇప్పుడు గజ దొంగ, డ్రైవర్ రాముడు, వేటగాడు ఇలాంటివన్నీ, సూపర్ మ్యాన్ కానివ్వండి, అన్ని సినిమాల్లో మావారి మంచితనం అనేది కొంచెం అది ఆడకపోయినా కానీ డ్రెస్సుల్లో చాలా అఫీషియల్గా డీసెంట్గా ఉన్న షూట్స్ కానీ ప్యాంట్ షర్ట్స్ కానీ ఆయన అంత లుక్గా కనిపిస్తాడు నాకైతే. కొంచెం సినిమా ఒక్కటే